అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గుడ్ ఈవినింగ్ టు ఆల్. పూజిత ఘటన చాలా బాధాకరం. ఎందుకంటే మన ఉద్యోగం అనేది జీవితంలో ఒక భాగమే కానీ మన జీవితం కాదు. అందరూ ఒకసారి ఆలోచించుకొని ఇలాంటి నిర్ణయాలు ఎవరు తీసుకోరని నేను ఆశిస్తున్నాను. ఒకటి, మన ఉద్యోగం చాలా భారంగా ఉంది, కాదన్నట్లేదు. దీనికి అందరూ ఒప్పుకోవడమే. ఎందుకంటే మనం అసలు ఉద్యోగం వెళ్ళిన దగ్గర నుంచి ఎన్ని యాప్లు, ఎన్ని రిపోర్ట్స్, ఎన్ని రిమార్కులు చేస్తున్నాము. నిజంగా చెప్పడానికి కూడా పక్కోడికి మనకి టైం సరిపోదు. అసలు ఎవరైనా వెళ్ళింది ఉద్యోగాన్ని అటెండెన్స్ వేసుకుంటాము, ఆ అటెండెన్స్నే మర్చిపోయేలా ఉంటుంది. మార్నింగ్ వెళ్ళిన దగ్గర నుంచి ఆఫీస్కి ఓ పక్క నుంచి రైతులు, ఓ పక్క నుంచి రిపోర్ట్లు, యాక్టివిటీస్లు, ఒకటి కాదు ఎన్ని టార్గెట్లు ఉంటాయో అన్ని టార్గెట్లు మనకందరికీ తెలుసు. మన పై ఆఫీసర్లు అందరికీ మన పని ఏంటో, మనం ఏం చేస్తున్నామో తెలుసు. కానీ ప్రతి ఒక్కళ్ళు అలాగే మాట్లాడతారు. ఏం చేస్తున్నారు మీరు పొద్దున్నుంచి అనే విషయం చెప్తున్నారు. మన వాళ్ళు ఎంతమందికి ఆర్బీకే రెంట్లు లేవు, రూమ్ రెంట్లు లేవు, 2 years నుంచి కూడా రూమ్ లేవు, నెట్ సదుపాయం లేదు. ఎవరికి పర్సనల్గా యూజ్ చేసుకుంటాం. ఒక్కసారి మనం ఒక ఊళ్ళో పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఎన్ని రౌండ్స్ వెళ్తామో, మన పెట్రోలు ఆ పల్లెటూరులో పొలాల మధ్యన బండి ప్యాచీలు, రిపేర్లు ఎన్ని రకాలుగా పడతాయి కూడా అసలు దాని గురించి కూడా చెప్పవసరం లేదు. గోడౌన్ ఉండదు, కానీ ఫెర్టిలైజర్ పెట్టేయాలి. ఫెర్టిలైజర్ పెట్టిన తర్వాత వచ్చింది ఫెర్టిలైజర్ అంటే వెంటనే స్టాక్ అమ్మేయాలి. అమ్మకపోతే ఏం చేస్తున్నావు? సీజన్ అయిపోతుంది. ఎంతమంది రైతులు నీకు ఎన్ని టన్నులు అమ్మావు? ఇదే ప్రశ్నలు. అమ్మాము అమ్మయ్య అనుకుంటే వెంటనే డబ్బులు కట్టేయాలి. మన బ్యాంక్ వెళ్ళడానికి ఖాళీ లేకపోయినా ఇంకా ఎందుకు కట్టలేదు, ఇమ్మీడియట్గా కట్టాలి. కట్టిన తర్వాత క్యూస్కి సేల్ అయిందా, అవలేదా, డీబీటీ అయిందా, మళ్ళీ డీబీటీ. ఇవన్నీ కాకుండా ఓ పక్కన సిహెచ్సి టార్గెట్ పెట్టేసి పీకల మీద ఇస్తారా చస్తారా అన్నట్టు పెట్టారు. ఫోన్లే అని ఇంటింటికి వెళ్ళి రైతులను బతిమాలి మరీ సిహెచ్సీలు ఇచ్చాం. ఇచ్చిన తర్వాత మళ్ళీ యాప్లో అప్డేట్ చేయాలి. మళ్ళీ ఆ డబ్బులు కట్టకపోతే మళ్ళీ బ్యాంక్ అతను మనకే ఫోన్ చేస్తాడు. మళ్ళీ రైతు ఇంటికి వెళ్ళి ఎక్కడున్నాడా ఎక్కడ ఫోన్ చేస్తే ఏ రైతు లిఫ్ట్ చేయడు. బాబు డబ్బులు కట్టు, ఈఎంఐ కట్టు అని మళ్ళీ అది బతిమాలుకొని అతని దగ్గర డబ్బులు తీసుకుని బ్యాంక్ వెళ్ళి మనమే కట్టుకోవాలి. ఇదండి మన పరిస్థితి. అంటారు ధైర్యంగా ఏముంటారు, మన కర్మ ఇంతేనని ఉండిపోవాల్సి వస్తుంది. అది జరుగుతుందైతే ఇదే కాదు, ప్రతి ఇయర్ లాస్ట్ ఇయర్ కూడా ఈ క్రాప్ గురించి ప్రెజర్ తట్టుకోలేక చనిపోయిన వాళ్ళు ఉన్నారు. విహెచ్ఏ అలా రకరకాల. ఎందుకంటే వాళ్ళందరూ ధైర్యంగా మాట్లాడలేక కాదు, మాట్లాడితే జరిగే అనర్థం చాలా అసహ్యంగా ఉంటుంది. అందుకని కనీసం వాట్సాప్లో రిపోర్ట్ పెడతారు, 5 నిమిషాల్లో, పావు గంటలో వస్తుంది. ఏమ్మా స్ప్రెడ్షీట్ ఫిల్ చేయలేదు, చూడలేదంటే ఒక్కొక్కసారి మనం లేదండి చేస్తాం అంటూ ఉంటాం 100 సార్లు. ఏదో ఒకసారి అసహనంగా కనీసం భోజనం చేయడానికి ఇప్పుడే కదా మేడం వాట్సాప్ చూడలేదన్నా అనుకో, వాట్సాప్ చూడలేదంట, వాట్సాప్లో చూస్తూ ఉండాలంటున్నారని ప్రతి మీటింగ్లో హేళనగా మాట్లాడతారు. రిపోర్ట్ పెడితే చూడరు, చేయరని. ఇప్పుడు వర్కే చెయ్యాలా, జర్నీలో ఉంటాం, జర్నీలో 5 నిమిషాలకి బండి పక్కన నిలిపి ఫోన్ వచ్చిందా వాట్సాప్ వచ్చిందా చూసుకోవాల్సిన కర్మ ఏర్పడింది. మేమైతే అలాగే చేసుకుంటున్నాను. ఇంటికి వెళ్ళే లోపల 4 సార్లు ఆపి బండి ఆపి ఫోన్ తీసి వాట్సాప్లో ఏదైనా ఎమర్జెన్సీ ఉందా అని ఈవినింగ్ వచ్చేటప్పుడు మార్నింగ్ వెళ్ళేటప్పుడు చూసుకుంటూ ఉంటాను. నేనే కాదు, అందరి పరిస్థితి అలాగే ఉంది. దీనికి కారణం మన ఆఫీసర్లు, పైనున్న అధికారులు, పైనున్న ప్రెజరు ఎంత కారణమో అంతకంటే ఎక్కువ మన తోటి ఉద్యోగులే. ఎందుకంటే సగం మంది చేయడం వల్ల మిగతా వాళ్ళకు కూడా వాళ్ళు చేసినప్పుడు చేయలే అంటున్నారు. నిజంగా మనం అడగగలమా?
ఫెర్టిలైజర్ నేను అడిగాను మొన్న అలాగే మహమ్మద్. ప్రతి రైతు మాట్లాడుతున్నారు, మన అందరికీ కామనే. పక్కనున్న పిండి కొట్టు షాపులో సేమ్ రేట్ అండి, డిఏపి 13.50, మన దగ్గర కూడా 13.50. అతను అరువిస్తాడు, మనం అరువు ఇవ్వం. రైతు అడుగుతాడు, మీ దగ్గర ఎందుకు తీసుకోవాలండి, గవర్నమెంట్ కదా అని. మన ముఖం తీసి రైతులు మనం చేసే వాళ్ళకి చేసే సేవని చూసి తీసుకుంటున్నారు వాళ్ళు. నిజంగా చెప్పాలంటే పక్కన అతను అప్పిస్తాడు సేమ్ అదే రేటుకి. అదే మాట నేను అడిగితే హబ్ మేనేజర్ గారికి, రైతు ఏమ్మా ఎన్ని రోజులు అవుతుంది, వారం రోజులు అవుతుంది, ఇప్పుడు ఈ సీజన్లో అమ్మకపోతే ఎలాగా డిఏపి ఫెర్టిలైజరు, ఎందుకు అమ్మలేరు మీరంటే, లేదు సార్ పక్కన కూడా సేమ్ రేట్ ఉంది, రైతులు అడుగుతున్నారు, 10 రూపాయలైనా మనకి తేడా ఉండాలి కదండి అంటే, మీరు కమిషనర్ గారు లెటర్ రాసి పెట్టండి, తప్పే ఉంది, ఇదే విషయం పైకి రాయండి అని ఎగతాళి చేస్తున్నారు. ఏదైనా మాట్లాడితే ఇలా మళ్ళీ అతను వెళ్ళి ఈడికి చెప్తాడు, ఏడి వెళ్ళి జేడికి చెప్తారు, మళ్ళీ మీటింగ్లో చెప్తారు వీళ్ళు ఇలా అంటున్నారండి అని పెద్దగా. అందుకే అందరూ నోరు మూసుకున్నారు జరుగుతున్న విషయం. ఇది అందరూ అర్థం చేసుకోవాలి. ఎంత పెద్ద స్పీచ్ ఇస్తున్నానని ఏమనుకోకండి, ఏదో టైం వచ్చింది కాబట్టి అందరి మనసులో ఉంది ఇది. కాకపోతే ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి చెప్పుకుంటున్నాం. ప్రతిదీ అసలు ప్యాడీ ప్రొక్యూర్మెంట్కి మనకు సంబంధమే కాదంటారు. అసలు ఏం ఫోన్లండి, ధాన్యం కొట్టిన తగ్గించి వాడు దిగాక కనీసం మిల్లుకి వెళ్ళిన తర్వాత రోడ్డు దిగాక గన్నీ బ్యాగ్స్ కూడా అక్నాలెడ్జ్ చేయడం, అది దిగకపోతే మందే, దిగిన తర్వాత మళ్ళీ వాడికి అమౌంట్ రాకపోయినా రైతు మన దగ్గరికి వస్తాడు, మాకు డబ్బులు ఎందుకు పడలేదండి, ఎప్పుడు పడతాయండి మేడం, ప్రతీది. అసలు ఈ డివైస్లు ఏంటంటే చూడండి, ఓ పక్కన ఈక్రాప్ చేస్తున్నాం, ఇంకా అది తప్పో కరెక్టో మనం చెకింగ్ చేసుకునే అవకాశం కూడా లేదు. ఇన్నాళ్ళు అయితే 1 year బ్యాక్ ఈక్రాప్ అయిన తర్వాత అథెంటికేషన్ మొదలెట్టేవాళ్ళం. ఇప్పుడు ఈక్రాప్తో పాటు ఈకేవైసీ చేసేయమంటున్నారు. అంటే పక్క మండలాల్లో పక్క విలేజ్లో చేసేస్తున్నారు, మన 0 ఉంది. ఫస్ట్ ఈక్రాపే ఒక గండం, జాగ్రత్తగా చేసుకుని మళ్ళీ చేసుకున్నాక ఎవరైనా దీంట్లో రైతులు మారారా, లేకపోతే ఎవరైనా అమ్మేశారా, లేకపోతే ఏదైనా పరిస్థితులు వేయలేదా చెక్ చేసుకొని వాళ్ళు తీసేసి అప్పుడు ఈకేవైసీ చేయించుకుంటే బాగుంటుంది. లేదు కంగారు ఏదైనా మిస్టేక్ వచ్చినా లేదు, ఆ కంగారు చేసేయడమే, దానివల్ల ఎఫెక్ట్ పడేది మనమే. ఒక పని పరిగెట్టించి చేయడం వల్ల తప్పులు అవుతాయి, ఎన్నిసార్లు చెప్పినని. ఇది మనం అందరం ఖండించే వరకు ఏమవుదండి. ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు మాట్లాడలేరు కదా, ఒక గ్రూపుగా వెళ్ళి ఆఫీసర్స్ దగ్గర మాట్లాడాలి. ఆ మాట్లాడడానికి ఒక యూనియన్ అంటూ ఉండాలి. ఆ యూనియన్ వాళ్ళు కూడా ప్రతి దానికి రెస్పాండ్ అయ్యి అడుగుతూ ఉండాలి, ఈ క్రబ్ బుకింగ్ అవుతుంది లేకపోతే ప్రొక్యూర్మెంట్ అవుతుంది ఏంటి, దీనివల్ల మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అడగండి. అసలు ఎన్ని ఉన్నాయండి మన సెలవులు, హాలిడేస్ లేవు, అంతా 4 నెలల్లో ఎప్పుడో వచ్చే పంట గురించి, పండగలు లేవు, సెలవులు లేవు, ఎమర్జెన్సీ లేవు, హెల్త్ లేదు, ఏమీ లేవు. ఎంత చేసినా ఇంకా ఏదో చేయలేదని బెదిరించడమే. అన్నీ చేసాం, ప్రొక్యూర్మెంట్ సరిగ్గా చేసాము, ఇక్కడ బుకింగ్ చేసాము, టార్గెట్ చేసాము. టార్గెట్లు ఏంటండి, అమ్మితే పెడతాం కదా, టార్గెట్లు ఏంటి నాకు తెలియట్లేదు. అమ్మడం టార్గెటే, రైతు ఇష్టం, వాడు కొంటాడు, కొనమని చెబుతాము కరెక్టే, ఇంత అమ్మాలని ప్రతిదీ డాక్యుమెంటేషను. రైతులు ఊర్లో మనల్ని చూసి పారిపోతున్నారు, అయ్య బాబాయ్ ఫోటోలకి రమ్మంటారండి, ఫోటో కోసం ఉండమంటారండి, మాకు బోల్డ్ పని. ఏంటంటే మనం ఎంత చేసినా ఇటువైపు డాక్యుమెంటేషన్ చేసేయాలి, రికార్డ్ వర్క్ చేసేయాలి, ఫొటోస్ యాప్లో చేసేయాలి, చాలా ప్రెషర్గా ఉంది. ఒకసారి ఆలోచించండి, మరి ఎవరు చేస్తున్నారో ఇంత పరిగెట్టి వందల టన్నులు అమ్మేసి 100 ఎకరాలు రోజుకి చేసేసి అంత పరిగెట్టి చేస్తున్నారో వాళ్ళని రోల్ మోడల్గా చేసుకుని అందరూ బాధపడాల్సి వస్తుంది. అది పని చేయడం గొప్పే, కాకపోతే అందరూ అంత ఫాస్ట్గా చేయలేరు కదండి, ఇంట్లో ఫ్యామిలీస్ కూడా ఉంటాయి. అది కూడా కొంచెం ఆలోచించుకుంటే, ఎందుకంటే వాళ్ళు చేయడం వల్లే అందరూ చేసినప్పుడు మీరే చేస్తున్నారా,
మీకే వచ్చిందా ఇదే మాట. ఈ కంపారిజన్తోనే అందరికీ ఇదే మాట చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఆలోచించుకోండి నేను చెప్పిన దాంట్లో కరెక్ట్ ఉందో లేదో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.